అందరికీ నమస్కారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈరోజు ఒక బిగ్ డే అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో మరి కవిత జైలుకు పోతుందా లేదా బెయిల్ వస్తుందా అనేది ఈరోజు అంటే మనం విచారణ అనేది ఉన్నది. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు, కోర్టుకు కవిత, వాటికి సంబంధించిన అప్డేట్స్ ఇప్పుడు మనం ఈ యొక్క వీడియోలో చర్చించుకుందాం. ఈడీకి వ్యతిరేకంగా వాదనలు వినిపించేందుకు సిద్ధమైన కవిత లాయర్లు. ఈడీకి వ్యతిరేకంగా కవితకు సంబంధించిన లాయర్లు ఈడీకి వ్యతిరేకంగా వారి యొక్క వాదనలు వినిపించేందుకు సిద్ధమైనలు. కవితకు బెయిల్ ఇవ్వద్దని వాదించనున్న ఈడీ ఇప్పటికే కవిత నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు కోర్టుకు నివేదించే అవకాశం. కవిత దగ్గర నుంచి వెళ్ళి కీలకమైన సమాచారం రాబట్టినట్టు ఈడీ కోర్టుకు చెప్పే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. కస్టడీ ముగియడంతో కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టుకు కవిత. కస్టడీ ముగిసింది. సో ఇంకా కొద్దిసేపట్లో కవితను రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకుపోయే అవకాశాలు ఉన్నాయి. మరో 2 రోజులు కస్టడీ కోరే అవకాశం, ఇంకో 2 రోజులు కస్టడీ కావాలని చెప్పేసి కోరే అవకాశం ఉన్నది. మరి కస్టడీకి ఇస్తారా, జైలుకు పంపుతారా, తిహార్ జైలుకు, లేకపోతే బెయిల్ ఇస్తారా అనేది కూడా కాసేపట్లో తెలియనున్నది. కాసేపట్లో కోర్టులో కవిత, కాసేపట్లో రౌజ్ అవెన్యూ కోర్టు ముందు కవితను ప్రవేశపెట్టనున్న ఈడీ. 10 రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్న కవిత. మరో 2 రోజుల పాటు కవిత కస్టడీ పొడిగించాలని ఈడీ కోరే అవకాశం. సీఎం అరవింద్ కేజ్రీవాల్తో కలిపి కవితను విచారించే అవకాశం. ఈ కేసులో అప్రూవర్లు ఇచ్చిన వాంగ్మూలాల గురించి కవితను అడిగిన ఈడీ. తనకు తెలియదని, విచారణకు సహకరించడం లేదని అంటున్న ఈడీ. విచారణకు సహకరిస్తలేదు అనేది ఈడీ. కవితకు కస్టడీ పొడిగింప, జైలా బెయిలా అన్న దానిపై ఉత్కంఠ. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కస్టడీ సోమవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆమెను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే ఆమె కస్టడీని మరోసారి పొడిగించాలని ఈడీ కోరే అవకాశం ఉండగా, మరోవైపు సుప్రీంకోర్టు సూచనతో ఆమె వేసిన బెయిల్ పిటిషన్ పైన ఇవాళ అదే కోర్టులో విచారణ జరిగే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఒకవేళ కోర్టు కనుక కస్టడీ పొడిగించకపోతే ఆమెను జైలుకు తరలించే అవకాశాలు లేకపోలేదు. లిక్కర్ స్కామ్ కేసులో కవితను మొత్తం 10 రోజుల పాటు కవితను విచారించింది ఈడీ. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ప్రారంభ దశ నుంచి ఒక్కో పాయింట్ను కవితను అడుగుతూ అధికారులు విచారించారు. ఇప్పటికే ఈ కేసులో అప్రూవర్గా మారిన వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని ఆమె ముందు ఉంచి ఒక్కో ప్రశ్న అడిగారు. ఇతర నిందితులతో ఆమె జరిపిన వాట్సాప్ చాటింగ్లపై ఆరా తీశారు. నిందితులతో ఏ రకమైన సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరిని ఎక్కడెక్కడ కలిశారు లాంటి విషయాలపై సమాధానం రాబట్టేందుకు ప్రయత్నించారు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన కవిత మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలను దాటవేసినట్లు సమాచారం. మొత్తంగా కీలక సమాచారమే ఆమె నుంచి రాబట్టినట్లు ఈడీ వర్గాలు చెబుతున్నాయి. తన అరెస్టు అక్రమం అంటూ తొలి నుంచి చెబుతున్న కవిత న్యాయ పోరాటానికి దిగారు. కవిత వేసిన రిట్ పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు రాజకీయ నేతలు అయినంత మాత్రాన మినహాయింపు ఉండబోదని, విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ట్రయల్ కోర్టులోనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని మహిళ కాబట్టి ఆమె పిటిషన్ను త్వరితగతిన పరిశీలించాలని కింది కోర్టుకు సూచించింది. ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ఈడీ కస్టడీ పొడిగింపు కోరే ఛాన్స్ కూడా ఉన్నది. ఈ క్రమంలో ఇవాళ కవిత కస్టడీని మరో 2 రోజులు పొడిగింపు అడిగి కవితను కేజ్రీవాల్ను కలిపి ఈడీ విచారించే అవకాశం కూడా ఉన్నది. ఈ కుంభకోణంలో రూపాయలు 100 కోట్లు చేతిలో మారాయని ఆరోపిస్తున్న ఈడీ ఈ స్కామ్లో పాత్రపై కేజ్రీవాల్, కవితను ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నిస్తేనే మరిన్ని వివరాలు రాబట్టనే ఆలోచనలో ఈడీ వర్గాలున్నట్లు సమాచారం. సో మొత్తానికైతే కవిత విషయంలో కవిత కొన్ని విషయాలకు సమాధానం చెప్పలేదు, దాటవేసింది. మరికొన్ని విషయాలంటే మంచి సమాచారమే ఈడీ రాబట్టినట్టయితే తెలియవచ్చింది. మరి ఈరోజు విచారణలో ఆమెకు బెయిల్ వస్తుందా, లేకపోతే తిహార్ జైలుకు పంపుతారా, లేకపోతే మరో 2 రోజులో 3 రోజులో ఏమన్నా ఈడీ కస్టడీకి ఇస్తారా? ఒకవేళ ఈడీ కస్టడీకి ఇస్తే కేజ్రీవాల్ను, కవితను ఇద్దరిని కలిసి కూర్చోబెట్టి కూడా ప్రశ్నించే అవకాశాలు అయితే క్లియర్గా ఈడీ ప్రశ్నించే అవకాశాలు అయితే ఉన్నాయి క్లియర్గా. ఏది ఏమైనప్పటికీ ఇది ఈరోజు బిగ్ డే అని చెప్పుకోవచ్చు. మనకు ఇంకా సాయంత్రం అయితే మనకు ఏ విషయం అనేది క్లియర్గా బయటకు వస్తుంది. మొత్తం 1000 కోట్లు కుంభకోణమే కాదు, ఇందులో ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్కు రావాల్సిన ట్యాక్స్ రాకుండా దళారుల చేతులకు పైసలు వేయేటట్టుగా వీళ్ళు ప్లాన్ చేసిరు ఈ యొక్క కుంభకోణంలో. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రజలను మోసం చేయడమే, అధికార దుర్వినియోగమే. వీళ్ళు చేసింది చాలా పెద్ద అవినీతి, వందల కోట్ల అవినీతి కాదు, కొన్ని 1000 కోట్ల అవినీతి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి మరి ఇలా కోర్టు ఏ డెసిషన్ తీసుకున్నా కూడా మనం సాయంత్రం వరకు వేచి ఉండాల్సిందే. జై హింద్, జై భారత్.